హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక 4-5 డేస్ అయితే అయింది కదండి నేను వ్లాగ్ పోస్ట్ చేసి. ఈరోజు అయితే మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. నేను మీ రాణి. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం వండిందనమాట. సో అందుకని చెప్పేసి మేమందరం హెల్ప్కి వెళ్ళాము, అలాగే భోజనాలు చేయడానికి కూడా వెళ్ళామన్నమాట. ఫస్ట్ సీరా అంటే దాన్ని మనం రవ్వ కేసరి అంటాం కదా, అది చేసిందండి. తర్వాత వంకాయ కర్రీ చేసింది. తర్వాత ఇది వచ్చేసరికి ఆలు బఠానీ కర్రీ అనమాట. తర్వాత తెల్లన్నం అండ్ దెన్ బగారా రైస్ వండింది. తర్వాత పప్పు చేసింది. అండ్ దెన్ ఇది వచ్చేసరికి పచ్చి పులుసు అనమాట. లాస్ట్లో ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసరికి పప్పు అనమాట, ఆకుకూర పప్పు అయితే చేసింది. ఈ వంటకాలన్నీ జ్యోతి అలాగే మేమందరం హెల్ప్ చేసామండి. మేమందరం అయితే కుక్ చేసామన్నమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత మీ అందరితో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మేము వంటకాలు అవి ప్రిపేర్ చేసినప్పుడు వ్లాగ్ అయితే తీయడం కుదరలేదండి. ఎందుకంటే మేము కొంచెం 11 ఆ టైంకి అయితే 10:30 దాటిన తర్వాతే వంటకాలు అనేవి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా వ్లాగ్ అది తీస్తూ ఉంటే లేట్ అయిపోతుంది కదా, అప్పుడు వ్లాగ్ షూట్ చేయడం అయితే కుదరలేదన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లలు కూడా ఉన్నారండి, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ టైం కాబట్టి అందుకని హాఫ్ డేస్ అనమాట పిల్లలందరికీ. సో మా అందరికీ అంటే కిట్టి ఫ్రెండ్స్ అందరికీ భోజనాలు అయితే చెప్పిందనమాట. సో అందరికీ బొట్టు పెట్టి పువ్వు ఇచ్చి ఆ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా బాగా కుదిరింది. నయన్ వచ్చేసరికి ఆడుకోవడానికి వెళ్ళి వచ్చాడండి. సో నేనైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా అని చెప్పాను. సో అందుకని చెప్పేసి మా నాయన అయితే ఇంటికి వెళ్ళాడు. ఇంకా టైం వచ్చేసరికి 1:30 అయితే అయిందండి. సో అందుకని చెప్పేసి మేమైతే ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేసేసామన్నమాట. నేను దగ్గర 1 వీక్ అయితే అయిందండి వ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయలేదు. ఇది 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వడాపావ్ తీసుకెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న వడాపావ్ సెంటర్కి అయితే వచ్చానన్నమాట. ఈవిడ కొంచెం హైజీన్గా బాగా చేస్తారండి. టేస్ట్ కూడా స్పైసీ లేకుండా నీట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి వడాపావ్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే మా గౌతమ్ బాబు వచ్చాడు. ఎందుకంటే చందన ఉంది కదా, అదిగోండి అక్కడ నిలబడింది బాబు కోసం మిల్క్ అయితే చల్లారి పెడుతుందనమాట. మా వుడ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. మా గౌతమ్ బాబు చూడండి, నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నానని చెప్పి నా వైపు అయితే చూస్తున్నాడు. అండ్ దెన్ మా చందన వచ్చేసరికి మా ఆడపడుచు గారు వాళ్ళ పాప అనమాట. తను వచ్చేసరికి వర్కింగ్. సో తను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి హైదరాబాద్ అయితే వచ్చింది. వాళ్ళు ఉండేది మాత్రం కాకినాడ అనమాట. వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి అంటే మా ఆడపడుచు గారి వాళ్ళ అల్లుడు చందన వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. అంటే హర్ష చందన వాళ్ళిద్దరికీ ఒక బాబు అనమాట, గౌతమ్. నేను ఇప్పుడే చెప్పాను కదా. నేను వచ్చేసరికి దొండకాయ ఫ్రై చేసి మామిడికాయ పప్పు చేశాను. అండ్ దెన్ రోటి పచ్చడి అయితే చేశాను అనమాట. ఇక్కడ దొండకాయలు అయితే ఫాస్ట్గా కట్ చేసేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈరోజు వచ్చేసరికి మాకు కిట్టి ఉందండి. శృతి వాళ్ళ ఇంట్లో కిట్టి అయితే ఈరోజు ఉందనమాట. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేసాను. మా హస్బెండ్ వచ్చేసరికి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈసారి శృతి వచ్చేసరికి కలర్ థీమ్ అయితే పెట్టిందండి. అంటే కలర్ థీమ్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మని అయితే పెట్టిందన్నమాట మెసేజ్. సో అందుకని చెప్పేసి అందరం మేమైతే బ్లాక్ కలర్ థీమ్లో అయితే వెళ్ళాము. అంటే తను బ్లాక్ కలర్ థీమ్ కోడ్ అయితే బ్లాక్ కలర్ థీమ్ కోడ్లో అయితే రమ్మందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే నా దగ్గర స్కర్ట్ ఉందండి, స్కర్ట్ పైన బ్లాక్ కలర్ టాప్ వేసుకున్నాను. స్కర్ట్ కూడా బ్లాక్ అండ్ దెన్ బ్రౌన్ మిక్స్లో ఉంటుంది అనమాట, గ్రే బ్రౌన్ ఆ మిక్స్లో అయితే ఉంటుంది. మీకు తప్పకుండా గోబీ టమాటా కర్రీ కోసం అని చెప్పేసి టమాటాలు అయితే ఇక్కడ మిక్సీ చేస్తున్నాను. అలాగే ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా మనం డిహైడ్రేట్ అవ్వకుండా సో సబ్జా వాటర్, మజ్జిగ అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే సబ్జాలు నానబెట్టాను.
ఆ తర్వాత మిక్స్ చేశాను వాటర్ అలాగే లెమన్ తర్వాత షుగర్ మిక్స్ చేసేసి మంచిగా తాగేసి ఆ తర్వాత ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఫ్రెండ్ రూప వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడైతే నేను తను కలిసి తనకి ఏంటంటే టమాటా రైస్ వచ్చిందనమాట. కిట్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క మెనూ అనుకుంటాం కదా. సో తనకైతే టమాటా రైస్ వచ్చింది. సో తనకైతే హెల్ప్ చేశానండి. నేను వచ్చేసరికి పాన్ స్వీట్ పాన్ ఉంటుంది కదా, స్వీట్ కిల్లి అన్నం తిన్నాక వేసుకుంటాం. ఆ కిల్లి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈసారి కిట్టీలో నాకు వచ్చేసరికి కిల్లి రెసిపీ అయితే వచ్చింది. సో నేనైతే బయట నుంచి తెప్పించేసాను. పాన్ మహల్ అని ఉంటుంది ఇక్కడ మాకు దగ్గరలో. సో అక్కడ నుంచి అయితే తెప్పించేసాను. అది వచ్చేసరికి టమాటా రైస్ అండి, ఆల్రెడీ చూపించాను కదా. సో నేను రూపా కలిసి అయితే టమాటా రైస్ ప్రిపేర్ చేసాము. తర్వాత నేను వచ్చేసరికి పానే కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మరొక కలర్ ఏ కలర్ అయినా కూడా మనకి చాలా చాలా షేడ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ షేడ్స్లోని డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ వేసుకున్నట్టు ఉంటుంది. కానీ బ్లాక్లో మాత్రం అన్ని షేడ్స్ ఉండవు కదా, ఒకటే అనమాట బ్లాక్ అయితే. సో అందుకని చెప్పేసి బ్లాక్ థీమ్లో అయితే మేము అందరం అసలు భలే కనిపించాము. అంటే బ్లాక్ ఒకే కలర్ ఉంటుంది కదా, ప్లెయిన్గా అనిపిస్తుంది. బ్లాక్ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కలర్ అంటే కలర్ మంచిగా ఎలివేట్ అవుతుంది. అందరం ఒకే థీమ్లో ఉన్నామని క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది నేను చెప్పొచ్చింది. ఇప్పుడు నేను వేసుకున్నది బ్లాకే, రేష్మ వేసుకున్నది బ్లాకే, పక్కన మా ఫ్రెండ్ రేష్మ అనమాట. ఇదిగో శృతి వేసుకున్నది బ్లాకే, అదిగోండి తనే శృతి. బ్లాక్ థీమ్ అని చెప్పి అందరినీ భయపెట్టింది. డోర్ తీయంగానే అందరికీ భయపెట్టింది అనమాట. ఇంకా చేతిలో ఉన్నవి పడిపోతాయని చెప్పేసి, అంటే ఒక్కొక్క రెసిపీ కాబట్టి అందరూ చేసుకొని తీసుకొస్తారు కదా. అదిగోండి సుజాత దగ్గరికి వెళ్ళి భయపెట్టింది, కానీ ఎవ్వరం భయపడలేదు. అంటే ఒక 4-5 భయపడినట్టున్నారు అంతే. ప్రతి ఒక్కరికి డోర్ వెనకాతలు వెళ్ళి నిలబడి డోర్ తీయంగానే భయపెడుతుంది. శృతి అయితే భలే డిఫరెంట్గా చేసింది. మాకైతే భలే అనిపించింది. ఆ థీమ్కి తగ్గట్టు ఆ ఫేస్ మాస్క్ తర్వాత అందరినీ భయపెట్టడం అదంతా భలే అనిపించింది. కిట్టి కూడా చాలా బాగా జరిగింది, మంచిగా ఆర్గనైజ్ చేసింది అనమాట. అండ్ దెన్ ఎవ్రీ టైం కిట్టి బాగా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా జరిగిందనమాట, చాలా బాగుంది. అలాగే శృతి వాళ్ళ ఇంట్లో లైటింగ్ బాగుంటుంది. వీళ్ళు మొత్తం మోడిఫికేషన్స్ అలాగే ఇల్లు మొత్తం రెనోవేట్ చేసుకున్నారనమాట రీసెంట్గానే వుడ్ వర్క్తో. చాలా బాగుంటుందండి ఇల్లు అయితే మాత్రం. చాలా బాగా మంచిగా లైటింగ్స్ అవి పెట్టుకుని మంచిగా రెనోవేట్ అయితే చేసుకున్నారనమాట. ఇక్కడ చూడండి శిరీష బోండా అయితే సుజాత చేసుకుని వచ్చింది. శిరీష వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది, భలే నవ్వు వచ్చింది. తర్వాత పూరి వచ్చేసరికి రేష్మ. ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ అండి. ఇంకా పప్పు తర్వాత చాలా రెసిపీస్ ఉన్నాయండి. గోంగూర పచ్చడి వచ్చేసరికి శిరీష అనమాట. అండ్ దెన్ నాది వచ్చేసరికి పాన్ ఆల్రెడీ చెప్పాను కదా. పకోడీ బాగుంటాయి. ఈ రెండు వచ్చేసరికి సుజాత అయితే తీసుకొచ్చింది అనమాట. పకోడీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అందరూ మంచి వంటలక్కలే అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కుక్ చేశారు. ఇదిగోండి సాంబార్ శ్రవంతిది అయితే చూసారా, ఇదొక బ్లాక్ కలర్ చిన్న జిగ్జాగ్ థీమ్ వచ్చింది అంతే. ఎవ్వరూ పెద్దగా భయపడలేదండి. ఇట్లా పిలిచి భయపెడుతుంది కానీ ఒక 4-5 అయితే మాత్రమే భయపడ్డారు అనమాట. వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి, మీకు భలే నచ్చుతుంది కూడా వీడియో. అలాగే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ దెన్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కిట్టీస్ అనేవి చేసుకుంటారా, తప్పకుండా జరుపుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. భార్గవి అయితే భయపడింది, చూసారు కదా ముందు వచ్చింది. ఇప్పుడు రతీష్ వచ్చింది కదా, ఆల్రెడీ భార్గవి రతీష కలిసి వచ్చారనమాట. సో అందుకని చెప్పేసి భార్గవి అయితే భయపడింది, కానీ రతీషకి ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట ఇక్కడ ఏదో ఇలా జరుగుతుంది అని. సో అందుకని చెప్పేసి రతీష్ అయితే అసలు ఏం భయపడలేదు. ఇక్కడ అదే టాపిక్ మాట్లాడుతున్నాం అనమాట మేమైతే. ఇంకా ఆడవాళ్ళందరం చేరామంటే ఇంకా డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ వంటకాల గురించి వాటి వీటి గురించి మాట్లాడుతూనే ఉంటాం కదా. ఇంకా భయపెట్టడం అనేది ఇంకా జరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే మేము దగ్గర ఒక 15 మంది అయితే ఉన్నాం అనమాట. సో అందరికీ అసలు భలే ఎగ్జైట్ అయ్యి ముందుకు వెళ్ళి ఆ మాస్క్ పెట్టుకొని వస్తుందన్నమాట. నెక్స్ట్ దివ్య వాళ్ళు అయితే వస్తున్నారు, చెప్పాను కదా బ్లాక్ కలర్ థీమ్ అని. ప్రతి ఒక్కరు కూడా అసలు భలే వేసుకున్నారు బ్లాక్ కలర్స్ అయితే. అందరి దగ్గర మ్యాక్సిమం బ్లాక్ అయితే ఉన్నాయన్నమాట. అదిగోండి అటు దివ్య అండ్ దెన్ వెనక జ్యోతి అనమాట. అందరివి ఇలా అందుకుంటుంది శిరీష, ఎందుకంటే ఎక్కడ పడేస్తారో అన్న భయంతో ఇంకా అందుకుంటూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి కూడా. దివ్య వచ్చింది, దివ్య ఎస్కేప్ అయిపోయింది. వెనక వచ్చిన జ్యోతి మాత్రం భయపడింది అనమాట. ఇంక ఈ కాన్సెప్ట్ నడుస్తూనే ఉంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మమత వచ్చింది. అసలు చూడండి మమత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడండి.
ఆ అంటే ఓ అంటుంది తను కూడా. ఇంక ఇలా ఫన్నీగా ఆడిన తర్వాత వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చిందనమాట అందరికీ. సో వెల్కమ్ డ్రింక్ తీసుకున్న తర్వాత కాసేపు ముచ్చట్లాడుకుని ఆ తర్వాత లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కాసేపు డ్యాన్సులు అయితే వేసాము. ఇక్కడ భార్గవి చూడండి, ఇంకో భార్గవి అనమాట. వీళ్ళు వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్, ఇందాక చూపించిన భార్గవి వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇద్దరు భార్గవిలు అయితే ఉన్నారు. ఇంకా పిల్లలకు కూడా ఆబ్వియస్లీ హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి త్రివేణి, ఇంకా సునీత, వీళ్ళు కొంతమంది అయితే వీడియోస్ మిస్ అయినాయి అనమాట. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి. ఇదిగోండి త్రివేణి, తర్వాత సునీత, అండ్ దెన్ లక్ష్మి రాలేదండి ఆ రోజు, పాపం లక్ష్మికి కుదరలేదు. ఇంకా వాళ్ళిద్దరివే మిస్ అయినాయి అనమాట, సునీతది అండ్ దెన్ త్రివేణిది. త్రివేణికి వచ్చేసరికి చిన్న బాబండి, అండ్ దెన్ స్వాతి కూడా రావట్లేదు. స్వాతి ప్రెగ్నెంట్ అనమాట. సో లేదంటే ఇంకా పెద్ద బ్యాచ్ అండి మాదైతే. అండ్ దెన్ పిల్లలు వచ్చేసరికి ఇక్కడ ఆడుతూ ఉన్నారు. పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఈ కిట్టీస్కి అంటే లాస్ట్ కిట్టీకి ఈ కిట్టీకి పిల్లలు అనేది అటెండ్ అవుతున్నారనమాట. ఇంకా చాలాసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత 1:30 ఆ టైంకి అయితే లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి లంచ్ అందరం చక్కగా పెట్టుకొని వడ్డించేసుకొని ఆ తర్వాత ఇంకా తినేసామన్నమాట. ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నాము. యాక్చువల్గా ముందంతా వ్లాగ్ తీయడం మర్చిపోయాను. కాసేపటి తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వడ్డించేసుకొని ఆ తర్వాత ఇంకా మధ్యలో కూడా కూర్చొని పెట్టేసుకున్నాం అనమాట. అంటే మధ్యలో అందరం సర్వ్ చేసుకొని వెళ్ళిపోయాం కదా, వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత మళ్ళీ గిన్నెల్లో మిగిలినవన్నీ అక్కడ పెట్టేసుకొని తినేసామన్నమాట. మా నాయన వచ్చేసరికి ఏదో తిన్నని చెప్తున్నాడు, నాతో అయితే ఏడుస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే పిల్లలందరికీ పెట్టేసామండి. పిల్లలందరూ తినేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఆరాంగా పెట్టేసుకొని తింటున్నాము. ఇదిగోండి చూస్తున్నారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఒక రౌండ్ వచ్చేసరికి పైన అక్కడ పెట్టేసుకుని వచ్చేసి అప్పుడు మళ్ళీ కింద పెట్టేసుకుని ఆరాంగా కూర్చొని చక్కగా తింటున్నాం అనమాట. అండ్ దెన్ చూస్తున్నారా, బ్లాక్ కలర్ థీమ్ వల్ల మొత్తం బ్లాక్ లాగా కనిపిస్తున్నాయి. మొత్తం ఒకే కలర్లా అనిపిస్తుంది అనమాట. అదే నెక్స్ట్ వీడియో చూడండి, విమెన్స్ డేది. అందులో గ్రీన్ థీమ్ అనుకున్నామన్నమాట. కానీ గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, వేరే కలర్స్ ఏవైనా కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ లాగా అనిపిస్తారు. బ్లాక్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఒకేలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత కిల్లి కూడా తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఛాయ్ అనమాట. ఈవినింగ్ ఛాయ్, ఐస్ క్రీమ్ కూడా తిన్నామండి. రతీష వచ్చేసరికి ఐస్ క్రీమ్ అనమాట. అండ్ దెన్ ఈవినింగ్ 4:30 అయిందండి. ఇప్పుడైతే మేము ఇంకా ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ తాగేసి ఇంకా డిస్పోజ్ అయిపోతాం అనమాట. ఎక్కడ వాళ్ళం అక్కడికైతే వెళ్ళిపోతామండి. మంత్కి ఒక కిట్టి అనేది గ్యారంటీగా ఉంటుందండి. ఈ మధ్య అయితే ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటున్నాము కిట్టీస్ అయితే. ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం వెంటనే అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ కిట్టి అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మంత్ ఎవరింట్లో ఏంటి అనేది ఇంకా తెలియదండి, డిసైడ్ అవ్వలేదు. తప్పకుండా నేనైతే ఈ కిట్టీస్ వీడియోస్ అనేవి తప్పకుండా షేర్ చేసుకుంటానండి. దివ్య వాళ్ళ చిన్న బాబు అనమాట, రేయాన్షి. ఇంతకుముందు నా వీడియోస్లో చాలాసార్లు చూపించాను. శ్రేయాన్స్ అనమాట. పెద్ద అబ్బాయి పేరు రేయాన్షి, చిన్నోడి పేరు రేయాన్షి అనమాట. ముద్దు పేరు వచ్చేసరికి బన్ను. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా, మేమందరం డ్యాన్స్లు అయితే వేస్తున్నాము. నేను కూడా కాసేపు వేశాను. వ్లాగ్ని చివరి వరకు చూసారా? చూస్తే కనుక తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి విమెన్స్ డే సెలబ్రేషన్స్ వీడియో అయితే పెడతాను, తప్పకుండా చూసేసేయండి. ఎందుకంటే కిట్టి అయిన నెక్స్ట్ డేనే విమెన్స్ డే అనమాట. సో ఆ విమెన్స్ డే సెలబ్రేషన్స్ వీడియో కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్కి స్టే ట్యూన్ అయ్యి ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.